మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ కోర్ట్ జాబ్స్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి కాపీస్ట్. సో కాపీస్ట్ గురించి ఈ యొక్క వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇఫ్ దెర్ ఇస్ అ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్, సో మొత్తం నేమ్ ఆఫ్ ది పోస్టులు, సో ఎన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ డ్రైవర్, ఆఫీస్ సపోర్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేని గురించి, కాపీస్ట్. సో కాపీస్ట్ గురించి ఈరోజు మనం వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి. ఓకే, సో ఎగ్జామినేషన్ ఆన్లైన్ స్టార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంటుంది. ఓకే, సో దేని గురించి మనం కాపీస్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కాపీస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించింది. ఓకే, సో అయితే శాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటుంది అంటే 23,000 నుంచి. ఓకే, బేసిక్ పే వచ్చేసి 23,780 రూపీస్ నుంచి ఉంటుంది అండ్ 76,730 రూపీస్ వరకు ఈ యొక్క శాలరీస్ అయితే ఉంటుంది. ఇది ఏ రూల్ ప్రకారంగా అంటే 2019 రూల్ ప్రకారంగా శాలరీస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి, సో అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 13/5/2025 ఈ మంత్ 13th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు, నెక్స్ట్ మంత్ 2nd వరకు. సో నెక్స్ట్ మంత్ 2nd వరకు ఈ యొక్క ఆన్లైన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ అయితే ఈ యొక్క మోడ్ మొత్తం, సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కానీ, సో ఇదంతా కేవలం ఆన్లైన్లో మాత్రమే. ఓకే, సో ఇదంతా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది అంటే 18 years నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా సో దీనికి ఎలిజిబుల్. 18 సంవత్సరాలు నిండినటువంటి నుంచి అండ్ ఎన్ని ఇయర్స్ వరకు, 42 years వరకు. ఓకే, సో 42 years వరకు అందరూ దీనికి ఎలిజిబుల్. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరొక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 yearsకి ఎవరికి ఉంటుంది, ఎస్సీ అండ్ ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళకి మరొక 5 years 47 years వరకు వీళ్ళందరికీ ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పిహెచ్కి మరొక 10 years అనేది పెంచడం జరిగింది. ఓకే, అండ్ అయితే ఇప్పుడు లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు ఏపీలో మొత్తం 13 డిస్ట్రిక్ట్లోని ఎన్నో రకాల లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు, మొత్తం 5 ఉన్నారు. అయితే ఇందులోని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఓకే, తెలుగు వాళ్ళు మొత్తం 13 డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ ఎవరు కన్నడ అండ్ తమిళ్, ఒరియా వాళ్ళు కేవలం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డిస్ట్రిక్ట్కి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. మిగతా ఇంకెక్కడ అప్లై చేయడానికి వీలు లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఇగోండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ స్పోర్ట్స్ పర్సన్కి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో వాటిని మొత్తాన్ని మన దగ్గర ఉన్న పూర్తి డాక్యుమెంట్స్ మొత్తం ఒరిజినల్స్ అన్నిటినీ అప్లోడ్ చేయాలి. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు, అంటే దాని ద్వారా రిజర్వేషన్ వర్తించుదా ఏ కమ్యూనిటీ దాని గురించి తెలుసుకోవడం కోసం. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లోని సో ఎగ్జామ్ వచ్చేసి సిబిటీలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అయితే పేపర్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. సో ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ కాపీస్ వాళ్ళకి టైపింగ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది అది 50 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 80 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్. ఓకే, సో అండ్ అయితే ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ 80 మార్క్స్ కన్నాం కదా, సో 80 మార్క్స్ అనేది అది ఎగ్జామ్ అనేది డ్యూరేషన్ ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటో చూద్దాం. సో 40 క్వశ్చన్స్ అనేవి జీకే. సో 40 క్వశ్చన్స్ అనేవి జీకే అండ్ మరొక 40 క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్. ఓకే, ఈచ్ 1 క్వశ్చన్ క్యారీస్ టు 1 మార్క్. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అనేది ఉంటుంది. అండ్ అయితే ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే బైలింగ్వల్. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిలబస్. ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాం, సో జీకే అండ్ ఇంగ్లీష్
జనరల్ ఇంగ్లీష్. సో దాంట్లో సిలబస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నాలెడ్జ్లో చూడండి. సో జనరల్ నాలెడ్జ్లోని ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటమ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ and Indian economy, polity, constitution and scientific research, awards and personalities, institutions, sports, current affairs and Indian and Andhra Pradesh. సో దీని యొక్క పూర్తి అనలైజ్. సో ఇప్పుడు మనం సిలబస్ మామూలుగా తెలుసుకున్నాం కదా. సో దీని యొక్క పూర్తి డీటెయిల్ వీడియో అనేది ఫర్దర్ వీడియోలో చేసి నేను మీకు చెప్తాను. ఓకే. అండ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లోని వొకాబులరీ పార్ట్ ఉంటుంది అండ్ గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. ఓకే. సో అన్ని ఆర్టికల్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్. ఓకే. సో మొత్తం ఇంగ్లీష్ మొత్తం గ్రామర్ ఉంది, వొకాబులరీ పార్ట్ కూడా ఉంది. సో ఇది 40 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్. ఓకే. అయితే రిజర్వేషన్ ఇక్కడ అంటే క్వాలిఫై. సో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో 40% అనేది ఓసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి 40% ఉంటుంది అండ్ 35% అనేది బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది అండ్ 30% అనేది ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి. సో 30% అలా అని మరి 30 మినిమం క్వాలిఫై అయితే ఉద్యోగం రాదు. ఓకే. సో ఖచ్చితంగా హైయెస్ట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఆ కమ్యూనిటీలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో సో వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే. మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి మాత్రం ఉద్యోగం పక్కాగా వస్తుంది. అలానే మినిమం క్వాలిఫై అయితే కాదు. సో ఇందాక నేను చెప్పాను కదా క్వాలిఫై. సో క్వాలిఫై అయితే కాదు, హైయెస్ట్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో అప్పుడు ఉద్యోగం మాత్రం పక్కాగా వస్తుంది. ఓకే. సమ్ టైమ్స్ అంటే అదృష్టం బాగుంటే అప్పుడు మనకంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికి రాలేదు. ఓకే. సో మన డిస్ట్రిక్ట్లోని మన కమ్యూనిటీలోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 వచ్చాయి అనుకోండి. ఓకే. సో 60 వచ్చాయి అనుకోండి, ఇంకా ఎవరు లేరు నా కమ్యూనిటీలో, అప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది. అది సమ్ టైమ్స్. మ్యాక్సిమం అందరూ గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అందరికీ 800 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే. ఓపెన్ కమ్యూనిటీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ అన్ని కేటగిరీస్ కూడా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. అండ్ 400 రూపీస్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్. ఓకే. సో పిహెచ్ వాళ్ళకి వీళ్ళందరికీ ఫీజు వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. కేవలం ఏపీ కాకుండా ఇంకా రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఫీజు అనేది 800 రూపీసే ఉంటుంది. దాంట్లో రిజర్వేషన్ కానీ అది ఏం ఉండదు. సో ఖచ్చితంగా 800 రూపీస్ పే చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్. సో ఫీజు పే చేసేటప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ ప్రొసీజరే. ఎవరికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఆన్లైన్ త్రూ మన అప్లికేషన్ కానీ, మన డాక్యుమెంట్స్ కానీ, మన ఫీజు కానీ, సో మొత్తం అంతా ఆన్లైన్ త్రూ ద్వారా పే చేయాలి. ఓకే. ఒక్కసారి కనుక మనం ఫీజు అనేది పే చేసేస్తే మళ్ళీ అది తిరిగి వెనక్కి రాదు. రిఫండ్ అనేది ఉండదు. ఒకవేళ రిజెక్ట్ అయినా సరే ఆప్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీని గురించి నేను మరొక వీడియో చేసి నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ సో అప్లికేషన్ ప్రాసెస్. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. ఓకే. సో అయితే ఈ యొక్క పార్ట్ ఏ అనేది OTPR ID. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఒక్కసారి మాత్రమే ఇది వస్తుంది. మనం ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసినా, ఎన్ని పోస్టులకు అప్లై చేసినా సరే ఒక్కటే ఉంటుంది. ఓకే. సో OTPR పార్ట్ ఏ అనేది ఒక్కసారే. ఆ యొక్క OTPR ID అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పటి వరకు మనం ఎగ్జామ్ అయిపోయి హాల్ టికెట్ వచ్చేసిన తర్వాత కూడా మనం పోస్ట్లో జాయిన్ అయ్యేంత వరకు సేమ్ అది అలానే ఉండాలి. ఓకే. సో దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్. సో ఖచ్చితంగా మనం ఏదైతే మొబైల్ నెంబర్ కానీ, సో మనం అప్లై చేసేటప్పుడు మన మొబైల్ నెంబర్ అండ్ మన యొక్క మెయిల్ ఐడి. సో మనం నెట్ షాప్కి వెళ్ళిన దాకా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి కాదు. సో ఖచ్చితంగా మనది ఏదైతే ఉంటుందో సో మన నెంబర్ ఇవ్వాలి, మన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో సో దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకొని మాత్రం ఉంచాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైతే మనం అప్లై చేసామో అది ఒక్కసారి మాత్రమే చేస్తాం. అది ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అంత ఫీజు పే చేయాలి. ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేస్తే ఫీజు అనేది అలా పే చేస్తూనే ఉండాలి. ఓకే. సో గాట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది మనం ఇంకా తెలుసుకుందాం. సో అనంతపురం. సో అనంతపురం డిస్ట్రిక్ట్లోని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకే. సో ఓపెన్ కేటగిరీలో 5 ఉన్నాయి. ఓకే. సో అందులో ఒకటి విమెన్కి ఇచ్చారు అండ్ ఇంకోటి పిహెచ్కి ఇచ్చారు. అండ్ ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్, అందులో ఒకటి విమెన్కి అండ్ BCA, BCB, Group 2 అండ్ Group 3 అండ్ SC. ఓకే. అండ్ నెక్స్ట్ చిత్తూరు. సో చిత్తూరులోని 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో 6 వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో, అందులోని
2 పోస్టులు అనేవి విమెన్కి ఉంది. అండ్ నెక్స్ట్ బీసీబీ. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2 అండ్ బీసీపీలోని 3 ఒకటి విమెన్కి. అండ్ బీసీడీ, బీసీఈ, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్సీ. ఓకే, సో టోటల్ 17 వేకెన్సీ చిత్తూరు కాపీస్ట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలోని సో మొత్తం 17 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీలో 3 అండ్ ఈడబ్ల్యూఎస్లో 4 ఒకటి విమెన్కి. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ అందులో ఇంకొకటి విమెన్కి. ఓకే, సో ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎస్టీ. ఓకే, సో ఈస్ట్ గోదావరిలో మొత్తం 17 పోస్టులు వేకెన్సీస్ అంటే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరులోని 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరెవరికి ఉంది అంటే ఈడబ్ల్యూఎస్లోని 2 ఉన్నాయి. ఓకే, అండ్ బీసీఏ అండ్ బీసీబీ, బీసీడీ, గ్రూప్ 2 అండ్ ఎస్టీ. సో టోటల్ 9 వేకెన్సీస్ అయితే గుంటూరుకు ఉంది. అండ్ నెక్స్ట్ కృష్ణా. సో కృష్ణా డిస్ట్రిక్ట్లోని 36 వేకెన్సీస్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్లోని 3 ఉన్నాయి. ఓసీలో 17 ఇచ్చారు. అందులో ఒకటి 5 పోస్టులు విమెన్కి అండ్ ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంది. ఓకే, అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉంటే అందులోని ఒకటి విమెన్కి, 2 ఉంటే అందులో ఒకటి విమెన్కి. సో టోటల్ 36 వేకెన్సీస్. కర్నూలు. సో కర్నూలులోని 3 వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీకి. అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏ 1, బీసీబీ అండ్ ఎస్సీ గ్రూప్ 2. సో టోటల్ 7 వేకెన్సీస్. అండ్ నెల్లూరు. సో నెల్లూరులోని మొత్తం 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీబీ, బీసీడీ, గ్రూప్ 3 అండ్ ఎస్టీ. సో టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇక్కడ నెల్లూరు కాపీస్ట్కి సంబంధించింది. అండ్ ప్రకాశం. సో 6 ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ 1 అండ్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎస్టీ. సో టోటల్ 16 వేకెన్సీస్. అండ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో 2, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్సీ. టోటల్ 11 పోస్ట్. అండ్ విశాఖపట్నంలో 17 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఓపెన్ కేటగిరీలో 7, 2 పోస్ట్స్ విమెన్స్కి. అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎస్టీ. ఓకే, విజయనగరం 10 వేకెన్సీస్. 4, 1, 1, 1, 1, 1 ఓపెన్ కేటగిరీకి. అండ్ బీసీఏ, బీసీబీ, ఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ ఎస్టీ. అండ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరిలో 16 వేకెన్సీస్ అయితే ఉంది. ఓపెన్ కేటగిరీలోని 4, అందులో ఒకటి విమెన్కి, ఇంకొకటి ఎక్స్ సర్వీస్ మెన్కి. అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏ అండ్ బీసీబీలో 2 ఉంటే అందులో ఒకటి విమెన్కి. అండ్ బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్టీ 3 పోస్టులో ఒకటి విమెన్కి. అండ్ వైఎస్ఆర్ కడప. సో ఓసీలోని 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, బీసీఏ అండ్ బీసీబీ, బీసీసీ అండ్ బీసీఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3. సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడ? వైఎస్ఆర్ కడప. ఓకే ఓకే సో ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ సిలబస్ చెప్పుకున్నాం. సో సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం మన పిఆర్ అకాడమీలో ఉంది. ఓకే, సో మన పిఆర్లో 24 రకాల పోస్టులకు సంబంధించినటువంటి సో ఇది మన కోర్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఆర్ కోర్స్. సో మన దగ్గర ఇప్పుడు ఏదైతే మనం 10 డిస్ట్రిక్ట్ కోర్టులో 10 రకాల పోస్టులు రిలీజ్ చేశారు కదా, దానికి తగ్గట్టు ఫుల్ కంటెంట్ అంతా మన దగ్గర మీకు అందించడం జరుగుతుంది. అయితే జనరల్ నాలెడ్జ్ ఇందాక చెప్పినట్టు జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్ అండ్ ఫుల్ కోర్స్. ఓకే, అలాగే ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్ మొత్తం అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. సో క్లియర్గా మీకు అర్థం అవుతుంది. అండ్ బిట్స్ కూడా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అలాగే మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ది బెస్ట్ కోర్స్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. డెమో క్లాసెస్ చూడండి, చూసి ఖచ్చితంగా మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. ఇప్పుడు మనం కాపీస్ గురించి తెలుసుకున్నాం కదా, సో మరొక పోస్ట్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.